RDOs, police inspectors, tahsildars from some mandals, 6 mandals. So మనకి ఈరోజు చీఫ్ సెక్రటరీ గారి రివ్యూ అయింది. దానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనేది ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రిజర్వ్ చేసుకోవడం ఒక సర్టెన్ స్టాక్ యార్డ్స్లో ఆ రిజర్వ్ చేసుకున్న దగ్గర నుంచి సేల్ పాయింట్ లాగా పెట్టుకొని కన్జ్యూమ్ చేసేటువంటి పబ్లిక్కి అమ్మడం అనేది జరిగింది స్టాక్ యార్డ్స్ నుంచి. సో ఎక్స్కవేషన్ వాళ్ళే చేశారు, అదర్ ఏజెన్సీ, ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్, అన్లోడింగ్ అండ్ బిజినెస్ అంతా కూడా వాళ్ళే చేశారు. దే పెయిడ్ టు ద గవర్నమెంట్ యాజ్ పర్ దట్ ప్రీవియస్ పాలసీ. సో ఆ పాలసీ మీద అప్రూవల్ వచ్చింది కాబట్టి సో ప్రెజెంట్లీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ న్యూ పాలసీ. సో న్యూ పాలసీ అనేది కంప్లీట్ గైడ్ లైన్స్తో మనం ఇంప్లిమెంట్ చేయడానికి లేదా న్యూ పాలసీ కంప్లీట్ గైడ్ లైన్స్తో మనకు రావడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 20 days or 30 days. ఓల్డ్ పాలసీని గవర్నమెంట్ రద్దు చేసేసింది. ఓల్డ్ పాలసీ ఇంకా ఏమాత్రం ఫోర్స్లో లేదు. సో ఏదైతే ఏజెన్సీ ఉండిందో ఆ ఏజెన్సీ ఇప్పుడు ఫోర్స్లో లేదు. సో యాజ్ ఆన్ టుడే మనకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, రివర్స్ కావచ్చు, సిల్టేషన్ ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, న్యాచురల్గా ఉన్నటువంటి పెద్ద పెరెన్నియల్ రివర్స్ కృష్ణా, గోదావరి అట్లాంటివి కావచ్చు, లేదా ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ కావచ్చు, స్టాక్ యార్డ్స్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ డిఎల్ఎస్సి పరిధిలోకి వచ్చేసాయి యాజ్ ఆన్ టుడే నుంచి. మనము సోమవారం మండే ఉదయం 6 AM నుంచి కన్జ్యూమర్స్కి అంటే పబ్లిక్కి సేల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సేల్స్, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తీసుకొని సోమవారం ఉదయం 8 గంటల నుంచి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం పబ్లిక్కి. అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి. ఈ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి? సపోజ్ ఒక పర్సన్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదా ఒక బిజినెస్ పీపుల్ ఇల్లు కట్టుకుంటున్నాడు. వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. డైరెక్టర్ మైండ్స్ అండ్ జియాలజీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే స్టాక్ పాయింట్లు అనేవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ ధర ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో. సో ఆయనకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనేది. దట్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అండర్లైన్, మనం అమ్మడం లేదు. ఓన్లీ మన ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, అదే ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం. మనం ఎటువంటి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయట్లేదు. మనం ఇంకో రకంగా చెప్పాలంటే వీఆర్ గివింగ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ టేకింగ్ మనకు అయ్యేటువంటి ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకోవాలి. సో ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు వెబ్సైట్, ఎవరైతే అవసరం ఉందో శాండ్ ఆయన వెబ్సైట్ చూసుకుంటాడు. వెరీ ఫస్ట్ వెబ్సైట్లో చూసుకున్నాక ధర కూడా అక్కడ తెలిసిపోతుంది, ఆ హ్యాండ్లింగ్ ఛార్జ్ అనేది, దూరం కూడా తెలిసిపోతుంది. సో ఆయన ఏ ప్రైవేట్ వెహికల్లో ఎంగేజ్ చేసుకుంటాడు, మేబీ ఏ ట్రాక్టర్, మేబీ ఏ లారీ ఎంగేజ్ చేసుకుంటే స్టాక్ యార్డ్కి ఆ లారీ అయినా లేదా ఆ ట్రాక్టర్ అయినా అక్కడికి పోతాడు. పోయినప్పుడు ఏ కన్జ్యూమర్ కోసం తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ కన్జ్యూమర్ తాలూకు ఆధార్ కార్డు, అదర్ క్రెడెన్షియల్స్ని అక్కడ సబ్మిట్ చేయాలి ఫోటో కాపీ. ఒక మనిషికి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అంతకు మించి ఇవ్వడం జరగదు. సో ఆ 20 టన్స్ని ఆయన తీసుకొని ఆ కన్జ్యూమర్కు అక్కడికి వెళ్ళి సప్లై చేస్తాడు. ఆ కన్జ్యూమర్ ఆయనకి ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లిస్తాడు. సో ఇక్కడ ఎవరైతే ఆ వెహికల్ తీసుకొని వచ్చాడో అతను మనకైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాటిని ఇక్కడే చెల్లించి వెళ్ళిపోతాడు. ఎక్కడ? స్టాక్ యార్డ్లో. అక్కడ చెల్లించేటప్పుడు త్రూ ఆన్లైన్ పేమెంట్, ఇట్ ఈస్ యూపీఏ పేమెంట్స్, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఆ రకమైనటువంటి పేమెంటే స్టాక్ యార్డ్లో జరుగుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో దీన్ని అంతటిని కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, సోమవారం ఉదయం 6 AM నుంచి మనం ఎక్కడే వీటిని డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాము అని అంటే
మనకు 6 స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. ఉంది వేటపాలెంలో ఉంది, అద్దంకి మండల్ హనుమనులూరు ఉంది, అద్దంకిలోనే తిమ్మాయిపాలెం ఉంది, మార్టూరులో హెడ్ క్వార్టర్ మార్టూరులో ఉంది, కొల్లూరు జువలపాలెంలో ఇట్లాగా ఈ 6 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 6 స్టాక్ పాయింట్స్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ శాండ్ ఉంది అని చెప్పి ఏడీ మైన్స్ రిపోర్ట్. ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ శాండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఫామ్ చేయండి ఏడీ గారు. అండ్ దీస్ ఎస్హెచ్ఓస్, దీస్ డిఎస్పీస్ అండ్ దీని ఒక గ్రూప్ లాగా పెట్టేసి న్యూ శాండ్ స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఇది షేర్ చేయండి. ఈరోజు ఈ టాకింగ్ పాయింట్స్ మీరు ప్రిపేర్ చేశారు, ఇది కూడా షేర్ చేయండి. శాండ్ ట్రాన్సిట్ ఫామ్ ఇస్తారో విఆర్ఓ ఎవరైతే స్టాక్ యార్డ్లో ఉంటారో ఇది కూడా షేర్ చేయండి. ఇవి మనం వాళ్ళకి ఫిజికల్గా అన్ని సర్వ్ చేస్తాం కదా, ఒరిజినల్స్ ఇస్తాం.